హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఒక మంచి షేరు కోసం అంటే సంవత్సరం రోజుల్లో ఆ ఒక్క షేరు ఎంత సంపాదించిందనేది మనం ఈరోజు చెప్పుకుందామండి. కేవలం 1,00,000 పెట్టుబడి పెడితే ఆ షేరు ఒక సంవత్సరం తర్వాత 48.5 లక్షలు సంపాదించిందండి. ఆ షేర్ ఏంటి అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందామండి. ఆ షేర్ పేరు మార్సన్స్ లిమిటెడ్. ఇది అదర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి సంబంధించిన షేర్ అండి. ఇది బిఎస్సిలో మాత్రమే ఇది ట్రేడ్ అవుతుందన్నమాట. అయితే ఈ షేరు లోవర్ అనేది సంవత్సరం కిందట అంటే సెప్టెంబర్ 26, 2023న ₹5.32 అండి ఈ షేర్ ప్రైస్ అనేది. ప్రజెంట్ ఇప్పుడు అది 267.55 అండి దాని షేర్ వాల్యూ. ఇప్పుడు సెప్టెంబర్ 26, 2024 అంటే చూడండి, ₹5.32 షేరు 267.55 పెరిగిందంటే ఎంత పెరిగిందనేది మీరు ఊహించుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ చెప్తాను, కొంచెం అది గమనించండి. అయితే ఈ షేరు అప్పుడు ₹5.32 అనుకున్నాం కదా, అంటే ఒక్క సంవత్సరం కిందట ఈ షేర్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 18,180 షేర్లు వస్తాయండి. ఆ 18,180 షేర్లు ఈ రోజు కనుక అమ్ముకొని ఉంటే, అంటే అలా చాలామంది ఉంటారు, ఇప్పటికీ కూడా ఉంటాయి, ఇంకా పెరుగుతుందని కూడా ఉంచుతారు. కానీ ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం బయటకు రావటం చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే బాంబేలో చాలా షేర్లు ఈ విధంగానే జరుగుతూ ఉంటాయండి. ఎందుకు పెరిగిపోతాయో తెలియదు, ఎందుకు తగ్గిపోతాయో తెలియదు అన్నమాట. కాబట్టి చాలామంది ఇంకా ఆశ కొద్దీ ఉంచుకుంటారు. కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ వదిలేస్తారన్నమాట. ఆ షేరు ఇంకా పడినా పర్వాలేదు, పెరిగినా పర్వాలేదు అని చెప్పేసి. అయితే మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు, తక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇలాగ కానీ చేసి ఉంటే మాత్రం ఈరోజు కనుక ఆ షేర్ అమ్ముకుంటే మొత్తం మీద ₹267 అంటే ఛార్జెస్ అన్నీ పోను అనుకుందాం మనం. ఇందాకలా 18,180 షేర్లు కూడా ట్యాక్సెస్ ఛార్జెస్ అన్నీ పోను 18,180 షేర్లు వచ్చాయి అనుకుందాం అన్నమాట. అవి కనుక ఇప్పుడు అమ్మితే ఈ 267లో 55 ఛార్జెస్ తీసేయండి, 48.5 లక్షలు అంటే ఇంకా 54,000 ఎంతో వచ్చింది సంథింగ్. కానీ దాని రౌండ్ ఫిగర్ కోసం 48.5 lakhs కింద మనం తీసుకున్నామండి. అంటే సంవత్సరం కిందట 1,00,000 పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇదే రోజు సంవత్సరం తర్వాత 48.5 లక్షలు అంటే 48.5 times ఎక్స్ట్రా వచ్చిందండి ఈ షేర్లో. నమ్మగలమా? అసలు ఎందుకు పెరిగింది, ఏ విధంగా పెరిగింది, దేనివల్ల పెరిగింది అనేది ఇంకా నెక్స్ట్ పిక్చర్స్లో మీరు చూడొచ్చండి. చూడండి, ఈ చార్ట్ 1 yearకి నేను తీసుకున్నాను ఇది. అయితే జీరో అనేది మీకు కనపడుతుంది, బ్లూ పిక్చర్ ఉంది కదా, బ్లూతో ఉన్నది, అంత కలర్తో ఉన్నది, నీలం కలర్ రంగులో ఉన్నది, ఇదంతా కూడా షేర్ తాలూకా ప్రైస్ అండి. అంటే జీరో అంటే సెప్టెంబర్ 26న అక్కడ ₹5.32 ఉందండి అది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి చూడండి, మళ్ళీ పక్కనే ఆ నీలం పక్కన గ్రీన్ పెట్టాను నేను, చిన్న యారో మార్క్ లాగా. అలాగే ఒక రెడ్ మార్క్ అడ్డుగా, గ్రీన్ మార్క్ నిలువుగా పెట్టాను. అంటే గ్రీన్ మార్క్ నిలువుగా పెట్టింది బాగా పెరగడం అన్నమాట. అంటే 200 గీత అనేది దాటేసింది అన్నమాట. అది అంటే 267 కాబట్టి 200 దాటి మధ్యకి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ రెడ్ మార్క్తో ఉన్నది అదే, అందుకే నేను దాని కలర్ ఇవ్వలేదు రెడ్ మార్క్తో ఉన్నదానికి. ఆ రెడ్ మార్క్లో ఉన్న చూడండి 100కి బిలోయే ఉంది. ఎక్కడి వరకు? జూలై, ఆగస్ట్ వరకు అండి. కేవలం ఈ 1 monthలోని ఈ 100 దాటి 267 వరకు వచ్చిందండి ఇది. అంటే సెప్టెంబర్ నుంచి జూలై వరకు అదంతా బిలో 100లోనే ఉందండి. జూలై తర్వాత అంటే ఈ ఆగస్టు, సెప్టెంబరు ఈ డేస్లో అనేది ₹267కి చేరుకుందండి. అదేవిధంగా జీరో నుంచి చూడండి 2023లోని అదే రేట్లో ఉంది, ఎక్కడికి పోలేదు. ₹5, ₹6, ₹7 అలా, అంతకన్నా ఎక్కువ దాటలేదు అన్నమాట. ఎంతవరకు? జనవరి వరకు. అంటే ఒకవేళ జనవరిలో కనుక పెట్టుంటే ఇంకా ఎక్కువ వచ్చేది లాభం. జనవరిలో కనుక పెడితే అంటే తక్కువ పీరియడ్, అప్పుడు సంవత్సరానికి, ఇప్పుడు 9 నెలలకి, అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలిసి వస్తుంది అన్నమాట. అంటే అప్పుడు జనవరిలో 1 lakh పెట్టే వాళ్ళకి కూడా ఈ సెప్టెంబర్ 26 వచ్చేటప్పటికి ఈ 9 నెలల్లోనే ఈ 48.5 లక్షలు అనేది కామన్ అందరికీ కూడా. చూడండి, జనవరి వరకు అది పెరగలేదు. 2024లో దాని దశ మారిందండి. ఏప్రిల్ వచ్చేటప్పటికి కొంచెం 40-50 రేంజ్ వరకు వచ్చిందన్నమాట అది.
అంటే ఇక్కడ మ్యాప్లో మనకి అంతగా క్లియర్ కనపడలేదు. నెక్స్ట్ టేబుల్లో మీకు అంతా కనపడుతుంది. అది చూడండి, ఏప్రిల్ వరకు మనకి 50 వరకు ఫిగర్ వచ్చిందండి. ఆ తర్వాత జూలై వరకు 90s 80 90 ఆ రేంజ్లోకి వచ్చిందండి. మళ్ళీ డౌన్ అయింది. జూలైలోని నుండి ఆగస్టు వరకు కొంచెం డౌన్ అయింది. అంటే మళ్ళీ 50 60స్లోకి వచ్చింది అనమాట అది. ఆ తర్వాత జూలై మధ్యన తర్వాత అంటే 15 16 డేట్ల తర్వాత ఆగస్టు సెప్టెంబర్లోని కంటిన్యూస్ ఇంకా రోజు అప్పర్ సీల్లే. ఎందుకు ఏంటి అనేది మనం మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో మనం చూద్దామండి. చూడండి, ఈ పిక్చర్లో ఏంటంటే ప్రీవియస్ క్లోజ్, ఓపెన్, హై, లో ఇవన్నీ కూడా ఈ రోజు అన్నమాట. అంటే 254లోని నిన్న క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ 267.55 ఇచ్చారంటే అప్పర్ సీల్తో ఇచ్చారన్నమాట. అదే హై, ఇంకా అదే లో. అంటే అప్పర్ సీల్ అనేది ఇంక డౌన్ అవ్వలేదు. అంటే ఇంకా రేపు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది చూడండి, 52 వీక్ హై 267.55. అంటే ఈ రోజు రేటే 52 వీక్ హైలో ఉందండి. లో చూడండి 5.32, అంటే సెప్టెంబర్ 26ని అది ₹5.32 ఉందండి. అప్పర్ ప్రైస్ బ్యాండ్, ఇది లోవర్ ప్రైస్ బ్యాండ్, ఇది అందరికీ మీకు కామన్గా తెలిసిందే. దాని తాలూకా ప్రైస్ బ్యాండ్ కేవలం 5% కావడం వల్లే. ఒకవేళ 10% అనుకోండి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ఇది రేపు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత అమ్ముకుంటే కొంచెం మంచి లాభాలు వస్తాయి. ఈ షీట్లో చూడండి, దాని తాలూకా టర్న్ ఓవర్, తర్వాత మార్కెట్ క్యాపిటల్ 4,604 కోట్లు అండి. సారీ, లక్షల్లో ఉన్నట్టుంది. తర్వాత ఈపీఎస్ అనేది 0.37, దాని పిఈ రేషియో 697.18/307.05, రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ ఆర్ఓఈ 44.24, ఫేస్ వాల్యూ అనేది రూపాయి అండి. చూడండి, ఈ షీట్లో అసలు మనకి ఎందుకు పెరిగిందనేది తెలుస్తుంది అన్నమాట. దాని తాలూకా రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, అదేవిధంగా ఈపీఎస్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది, క్యాష్ ఫ్లో కూడా పెరిగిందండి. ఈ FY 23-24 అంటే మొత్తం సంవత్సరానికి సంబంధించి 6.46 అండి. అంటే ఒక సంవత్సరంలో దాని రెవెన్యూ 6,46,00,000. అదే ప్రాఫిట్ చూసుకోండి కేవలం 63 లక్షలు సంవత్సరానికి. క్వార్టర్లో చూసుకోండి 0.45. మార్చ్ క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్లో, అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ జూన్ 24లోని అంటే ఫస్ట్ క్వార్టర్లోని 5,24,00,000 లాభం వచ్చిందండి. ఏకంగా 45 లక్షల నుంచి 5 కోట్లకి వెళ్ళిందంటే చూడండి ఎంత వేగంగా పెరిగింది అనేది. అదేవిధంగా రెవెన్యూ చూడండి 3.77 మార్చిలో ఉంది, ఇప్పుడు 29.88, అంటే 30 crores రెవెన్యూ అన్నమాట. 30 కోట్ల రెవెన్యూకి 5,24,00,000 నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. దాని తాలూకా నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే 17.53% వచ్చిందండి. చాలా ఎక్కువగా పెరిగినట్టుమాట. అంటే దానివల్ల ఈ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం, క్యాపిటల్ తక్కువ ఉండటం, ప్రాఫిట్ ఎక్కువ అయితే అంటే ఈ ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి వెళ్ళి యాడ్ అవుతుంది అన్నమాట ఎప్పుడు కూడా. దానివల్ల క్యాపిటల్ ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ షేర్ అనేది చాలా బాగా పెరిగిందండి. ఇంకా దానికి హద్దులు లేవు. ఎంత పెరిగింది, ఎన్ని టైమ్స్ పెరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ షీట్లో మనకు వస్తుంది అన్నమాట. అది ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఇది కామన్గా 50 దాటి ఉంది కాబట్టి బెటర్ అన్నమాట, పర్వాలేదు. అంతకాకపోతే డిసెంబర్లో 66% ఉంది, అంటే 66.72 ప్రమోటర్స్ ఉన్నారు శాతం. అది ఏప్రిల్కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గింది 53.88. తర్వాత జూన్కి వచ్చేటప్పుడు మరి కొంచెం తగ్గింది అన్నమాట. కానీ ఇంకా 51% అబవ్ ఉంది కాబట్టి ప్రమోటర్స్కి ఏ ఇబ్బంది లేదన్నమాట. అదేవిధంగా చూడండి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ హోల్డింగ్స్ కింద మనం లాస్ట్ దీంట్లో ఇచ్చాము, అది ఇన్ క్రోర్స్ 0. అంటే ప్లెడ్జ్ అనేది ఎక్కడా కూడా, అంటే తాకట్టు పెట్టడం అనేది ఎక్కడా లేదండి. కాబట్టి ఈ కంపెనీ మంచి రన్నింగ్లో ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ షీట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ప్రైస్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, డ్యూరేషన్ అంటే 1 వీక్, 2 వీక్స్, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇచ్చాం. అదేవిధంగా అబ్సల్యూట్ చేంజ్ ₹56.95, ₹65.95 ఇలా మొత్తం ఇచ్చుకొచ్చాం. దాని తాలూకా పర్సంటేజ్ ఎంత అనేది పక్కన ఇచ్చామండి. 27.04%, 32.71%, 149.46% అలా. అయితే ఫస్ట్ 1 వీక్ చూద్దామండి. లాస్ట్ వీక్లో అంటే మనకి ₹56.95 పెరిగిందండి. అంటే 1 వీక్లో ఇంత పెరగడం అంటే 5% కదా మనం అక్కడ అనుకున్నాం. రోజు అప్పర్ సీలే. ఈ 2 వీక్స్కి చూడండి ₹65.95, అంటే కొద్ది రోజులు అప్పర్ సీల్ పడలేదు.
ఇక్కడ 1 మంత్ దగ్గర చూడండి 160.30 అంటే చాలా వరకు అప్పర్ సీల్ పడ్డాయి. ఎందుకంటే వారానికి 2 రోజులు ఉండవు కాబట్టి 1 మంత్లో మనకి కేవలం 15 డేస్ 20 డేస్ ఇప్పుడు 5 చొప్పున వేసుకున్నాం అనుకోండి, 5 నాళ్ళు 20 నుంచి 23 రోజులు మార్కెట్ అనేది ఉంటుంది. ఇంకా మరి పబ్లిక్ హాలిడేస్ అవి ఉంటాయి కదా. అలా మనం చూసుకున్నా సరే ₹160 పెరిగిందండి 1 మంత్లో. 3 మంత్స్లో చూసుకోండి 200.71 ₹200 పెరిగింది. 6 మంత్స్లోని 231. అంటే 1 ఇయర్కి చూడండి 231కి 261కి కేవలం ₹30 పెరిగిందండి. అంటే సంవత్సరం రోజుల నుంచి మనం లెక్క పెట్టుకుంటే 6 నెలలకి ₹30 పెరిగింది. ఈ లాస్ట్ 6 మంత్స్లో ఇంకా 3 మంత్స్ మనం లెక్క పెట్టుకుంటే 200 నుంచి పెరిగిపోయిందండి. అంటే అంతవరకు ₹60 పెరిగింది, ₹67. ఇప్పుడు ఈ లాస్ట్ 3 మంత్స్లో అయితే మనకి 200.71 రూపీస్ పెరిగిందండి. అంటే పర్సంటేజ్ అనేది మాత్రం చాలా ఎక్కువ మాట. చూడండి 1 వీక్ అయితే 27%, 2 వీక్స్కి అయితే 32%, 1 మంత్కి అయితే 149% ఇక్కడ కనపడుతుంది. 3 మంత్స్లోని 300% అండి. నిన్న ఒక వీడియో మనం చెప్పుకున్నాం 3 మంత్స్లోని 100% పెరిగిందని చెప్పేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. దానికోసం నేను చెప్పాను, కానీ పూర్తిగా నేను చెప్పలేదు. కానీ 1 మంత్లోనే 100% పెరగడం చాలా మంచిగా అనుకున్నాం. కానీ ఇది 3 మంత్స్లో 300% పెరిగింది, 6 మంత్స్లో 643% పెరిగింది, 1 ఇయర్లో 4457.92%. అంటే సుమారుగా 4500% పెరిగిందండి. తక్కువేం కాదు అంత పెరగడం అంటే. ఇటువంటి షేర్స్లో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి ఎవరు కూడా రికమెండేషన్ ఇవ్వలేరు. ఇటువంటి షేర్లో పెట్టండి అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేరు కూడా. ఏదో ఊహించి చెప్తారు, కానీ ఇంత ఘోరంగా ఊహించి మనం చెప్పలేము. జరిగిపోయిన తర్వాత చెప్పుకుంటున్నాం ఈ విధంగా జరిగిందని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న షేరు, పెన్నీ షేరు ₹5.32 షేరు మనకి ఈరోజు 267.55 పెరిగింది. అదేవిధంగా ₹1,00,000 పెట్టుబడి పెడితే 48.5 లక్షలు అంటే 48.5 లక్షలు వచ్చాయంటే ఇటువంటి షేర్ని ఎవరైనా రికమెండేషన్స్లో ఇంతవరకు ఇచ్చారా? అయిన తర్వాత చెప్పుకోవడమే కానీ రికమెండేషన్ ఇవ్వడం కష్టం అన్నమాట. అంటే పెన్నీ షేర్లోని ఇంత బాగా లాభాలు వచ్చిన షేర్ని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదండి. అంత ఘోరంగా వచ్చిందన్నమాట. 4500% అంటే చాలా తక్కువ కాదు. అంటే 48 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చింది ఈ షేర్లోని. ఈ మార్సన్స్ లిమిటెడ్కి ఒక సలాం చేయవచ్చు మనం. అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మంచి లాభాలు ఇచ్చినందుకు ఈ కంపెనీకి ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.